అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటి అంటే గుడిల మీద బూతు బొమ్మల గురించి పెడార్థాలు తీసి మాట్లాడతాం. మీ వేషధారణ బాగోలేదంటానికి గుడి మీద బొమ్మలు ఉన్నాయి అంటానికి ఏమన్నా సంబంధం ఉందండి? సంబంధం లేదు కదా. అంటే ఆ బట్టలు వేసుకోకుండా ఆ బట్టలు లేని బొమ్మలు ఉన్నాయి కదా, మేము కూడా అలా ఉంటామని అర్థం అనుకోవాలా మనం? లేకపోతే ఏ రకంగా అనుకోవాలి? శాస్త్రం అది అండి. పురాతనం నాటి నుంచి కూడా ఎప్పటి నుంచో ఉన్న పురాతన నాటి దేవస్థానాలన్నింటికి అటువంటి బొమ్మలు ఉంటాయి. ఎందుకు? అది ఒక సైన్స్ ప్రకారం, ఒక శాస్త్రం ప్రకారంగా పెద్దలు నిర్ణయించి చేసిన దేవత కట్టడాలకు కూడా ఉంటాయి అటువంటివి. దాని గురించి మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ మనకు లేదు. అది ఒక శాస్త్రం. దాని పరిణామాలను పెట్టి అప్పుడు ఉండే ఇదిని పెట్టి చేస్తారు. మనం ఎవరు దాని గురించి మాట్లాడటానికి? అసలు మనం ఎంత ఆవగింజంతా మనం హిందూ సాంప్రదాయాన్ని కట్టుబాటుల్ని కాదనుకునేవాళ్ళు కాదనుకున్నట్టు ఉండొచ్చు, తప్పులేదు, ఎవరిష్టం వాళ్ళదే. కానీ సాంప్రదాయాన్ని కించిపరిచేలాగా మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, మనం కట్టుకునే చీరను పెట్టి లేకపోతే సుడిదార్ని పెట్టి మనం మొహాన్ని ఉన్న బొట్టుని పెట్టి హిందూ స్త్రీ అంటే భారత స్త్రీలు అనేసి ఒక నేము మనకి బాగా ఇది వాడికలోకి వచ్చింది. అంటే అంతా బాగా ఉండే ట్రెడిషనల్గా ఉండే స్త్రీకి ఉండే పవిత్రత ఏంటంటే ఒక భూదేవి, ఒక లక్ష్మీదేవి, ఒక ప్రకృతి మాత అలాగా పోల్చి మాట్లాడతారు. ఎందుకంటే ఆడదంత నిండుగా అమ్మవారిలాగా ఉంటుంది కనుక. ఎక్కడా లేదు, ఏ దేశంలోనూ లేని కట్టుబాట్లు వ్యవహారాలు మనకు ఉన్నాయి. ఇంకా ఈ మధ్యకాలంలో జరిగే అఘాయిత్యాలు అంటారా, వాళ్ళు ఒంటి తిమ్మిరి ఎక్కువైపోయి చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, దాన్ని ప్రోత్సహించేవాళ్ళు కొంతమంది ఉంటే, దాన్ని కూడా తప్పు పట్టకుండా ప్రోత్సహించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, అవి మనకు అనవసరం. మన పద్ధతే, మన సాంప్రదాయం, మన కట్టుబాట్లు కొన్ని మనకు ఉంటాయి. కట్టుబాట్లలోనూ ఇప్పేసుకుని ఉండమని అనలేదండి. బట్ట కట్టుకోండి, కానీ మీకు తగ్గట్టు మీకు ఏ మోడల్ కావాలో మోడల్ వేసుకోండి. ఒంటి నిండా ఉండాలి కదా బట్ట. ఇప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు దారమట మా బట్టలో మా ఇష్టం మా శరీరం అని మనం అన్నప్పుడు, దారమట వెళ్ళేవాళ్ళు ఏమంటారంటే, మగవాళ్ళు ఏమంటారంటే, మా కళ్ళు దేవుడిచ్చిన కళ్ళు, మేము అటు ఇటు చూస్తాం, మీకు తప్పేంటి అని వాళ్ళు అంటారు రేపొద్దున్న. అది మనం ఆ సంకేతం బయటికి పంపుతున్నట్టుగా ఉంది మన మాట తీరు, మన ప్రవర్తన. అదే డెబిట్లు పెట్టుకుని కూర్చోవటం కాదండి. దీన్ని మార్పు ఎలా వస్తుందో చూసుకునే పని చేసుకోవాలి. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, అలాగే గరికిపాటి గారు అత్తమాను చెప్తారు, మీ వేషధారణ బాగుంటే అమ్మ అని పిలుస్తారు అనేసి. అమ్మకే అక్కకే చెల్లికి ఉండే స్థానం వేరు కదండి. అదే బట్టలు మనకు వరగరగా ఉంటే ఇంకో రకమైన సూపు మన ఎంపు చూస్తుంది అన్న భావంతో పెద్దలు చెప్పారు. దాన్ని కూడా తప్పు పట్టేవాళ్ళు ఉన్నారు. ఆయన అలా ఎందుకు చెప్పాడు, ఈయన ఎలా ఎందుకు చెప్పాడు అని. ఏమండి, ఒంటి నిండా బట్ట ఉండేది, ప్యాంటు షర్టు వేసుకోండి, లేకపోతే నైటీ వేసుకోండి, లేకపోతే సుడిదార్ వేసుకోండి, చీర కట్టుకోండి. కానీ మరీ చిన్ని గుడ్డలు కట్టుకుని ఎగ్జిబిషన్ మనం ప్రదర్శించి తప్పు వాళ్ళని పట్టి వాళ్ళు మాట్లాడారు అంటే దాంట్లో తప్పుని ఎత్తుక్కుని అది ఏకంగా వాళ్ళని ఏదో అనరాని మాటలు కూడా అనేసి గుళ్ళు గోపురాలు కూడా నెతికేసుకుంటున్నారు. ఇది మీకు పద్ధతి కాదు. గుళ్ళు గోపురాలు ఎత్తే అంత అధికారం కానీ హక్కు కానీ మీకు లేదు. మీకు ఇంకా అంత వయసు కూడా రాలేదు. ఏంటో డెబిట్లో కూర్చుంటే మరి ఇంట్లోనూ భర్తలు ఎలా ఊరుకుంటున్నారో ఏంటో నాకు తెలియదు, కానీ ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు కూర్చున్నప్పుడు. మాట్లాడే మాట కూడా ఎదురోళ్ళకి ఇబ్బంది లేకుండా మాట్లాడాలి కదా. మనకు ఒక వయసు వస్తుందంటే దాన్ని సంస్కారంతో కూడిన మాట మాట్లాడినప్పుడు ఒక రకంగా ఉంటుంది. 10 మందిలోకి ఒక గౌరవభావం అనేది వెళ్తుంది. ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటే ఏంటి? సెలబ్రిటీలు అంటే ఎవరికి గొప్ప అండి? ఎవరికి సెలబ్రిటీలు? ఇదివరకు ఎన్టీ రామారావు గారు కాడి నుంచి, నాగేశ్వరరావు గారు కాడి నుంచి, శోభన్ బాబు కాడి నుంచి వాళ్ళందరూ ఆడవాళ్ళతో యాక్ట్ చేశారు. అలాగే
చీరలు కట్టుకున్న శారద గారు, మన సావిత్రి గారు, జమున గారు, అలాగే రాజేశ్వరి గారు, ఇటువంటి వాళ్ళందరూ రమప్రభ కాడి నుంచి అందరూ బోల్డ్ మంది ఆర్టిస్టులు సినీ ఫీల్డ్లో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు? బట్టలు ఇప్పేసుకుని ఉండేవారా, కట్టుకుని ఉండేవారా? అది తప్పు కదండి. ఇప్పేసుకుని ఉండాలి అని అనుకుంటే ఇప్పేసుకుని ఉండండి, మీ ఇష్టం. అది చూసేవాడికి తప్పు కాదు, మీది తప్పు. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాలో మాట్లాడతాం. గుళ్ళు గోపురాలు కూడా నెతుకుతున్నారు. గుడి గోపురం ఎత్తే అధికారం మనకు లేదు, మనకు అంత అనుభవం ఉండదు. అది శాస్త్రం. అది